కావచ్చు, ఇటు థియేటర్‌కి వెళ్తే కావచ్చు మీరే కనిపిస్తున్నారు ఎటు వచ్చినా గాని. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా మూడో సినిమా ఇది. యాహ్! ఆహ్, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం అంటే సినిమా మధ్యలో కనీసం ఒక నెల రోజుల గ్యాప్ అన్న ఉంటే బావుంటుంది. మరి 1 వీక్‌లో వచ్చారు లాస్ట్ టైమ్ మీరు. యాహ్! అంటే ఇప్పుడు అది వస్తున్నారు. అలా ప్లాన్ చేయలేదు. అలా కుదిరింది అంతే. అది జరిగిపోయిందది. అంటే యాక్చువల్లీ 'తిరగబడరా స్వామి' అనే సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం అనడం వల్ల ఆ 'పురుషోత్తముడు' అయితే అదే డేట్‌కి వద్దాం అనుకున్నామండి. కరెక్ట్‌గా అదే ఫిక్స్ వీళ్ళు కూడా ఈ డేట్‌కి వద్దాం అని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప, అది అలా చేద్దాం ప్లాన్ చేసాం కదా! జరిగిపోయింది అంతే అది. ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం వుమెన్ టైప్‌లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో. అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి. యాక్చువల్లీ మా డైరెక్టర్ హి ఈస్ ఎన్ అమేజింగ్ యాక్టర్. సో, ఫస్ట్ ఏంటంటే చేయమంటారు. ఒకవేళ తర్వాత 1 మోర్ కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేస్తే సరిపోతుంది అంతే. సో, బికాజ్ ఈస్ ఎన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ మీ అ లాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూసాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు ఎస్ సార్. కొంచెం డీల్ చేసినట్టు కనిపిస్తుంది. అవును. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది. ఎస్ సార్. కొంచెం ఇదైనా గానీ అది కొంచెం వల్గర్‌గా మారిపోతుంది అది. అవును. మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్‌లో ఎప్పుడైనా గానీ ఈ సీన్‌ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్‌ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా, పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకొని ఆ బోర్డర్ దాటకూడదు. ఏదైనా గానీ ఈవెన్ చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా గానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్‌లో ఒకటి ఉంటది, చిన్న డౌట్ అనేది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్. ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడో అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి. చేస్తే నేను చూడలేను కదా ఫస్ట్ పాయింట్. నేను ఆడియన్స్‌కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్‌లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ ఒక ఫ్రేమ్‌లో చూపించాము అంతే గానీ, అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాం. ఎందుకంటే హిలేరియస్‌గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా! ఆయన కోసం సెపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీ ఈజ్ అబౌట్ 94 అండి. 94 ఇయర్స్. మేము నరేట్ చేసినప్పుడు ఆయన 92 ఇయర్స్. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు కదా సార్, ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే, ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 డేస్ వర్క్షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. టీమ్ భలే ఉన్నాడు కావచ్చు, ఇటు థియేటర్‌కి వెళ్తే కావచ్చు మీరే కనిపిస్తున్నారు ఎటు వచ్చినా గాని. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా మూడో సినిమా ఇది. యాహ్! ఆహ్, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం అంటే సినిమా మధ్యలో కనీసం ఒక నెల రోజుల గ్యాప్ అన్న ఉంటే బావుంటుంది. మరి 1 వీక్‌లో వచ్చారు లాస్ట్ టైమ్ మీరు. యాహ్! అంటే ఇప్పుడు అది వస్తున్నారు. అలా ప్లాన్ చేయలేదు. అలా కుదిరింది అంతే. అది జరిగిపోయిందది. అంటే యాక్చువల్లీ 'తిరగబడరా స్వామి' అనే సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం అనడం వల్ల ఆ 'పురుషోత్తముడు' అయితే అదే డేట్‌కి వద్దాం అనుకున్నామండి. కరెక్ట్‌గా అదే ఫిక్స్ వీళ్ళు కూడా ఈ డేట్‌కి వద్దాం అని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప, అది అలా చేద్దాం ప్లాన్ చేసాం కదా! జరిగిపోయింది అంతే అది. ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం వుమెన్ టైప్‌లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో. అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి. యాక్చువల్లీ మా డైరెక్టర్ హి ఈస్ ఎన్ అమేజింగ్ యాక్టర్. సో, ఫస్ట్ ఏంటంటే చేయమంటారు. ఒకవేళ తర్వాత 1 మోర్ కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేస్తే సరిపోతుంది అంతే. సో, బికాజ్ ఈస్ ఎన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ మీ అ లాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూసాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు ఎస్ సార్. కొంచెం డీల్ చేసినట్టు కనిపిస్తుంది. అవును. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది. ఎస్ సార్. కొంచెం ఇదైనా గానీ అది కొంచెం వల్గర్‌గా మారిపోతుంది అది. అవును. మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్‌లో ఎప్పుడైనా గానీ ఈ సీన్‌ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్‌ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా, పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకొని ఆ బోర్డర్ దాటకూడదు. ఏదైనా గానీ ఈవెన్ చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా గానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్‌లో ఒకటి ఉంటది, చిన్న డౌట్ అనేది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్. ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడో అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్
వల్గారిటీని అసలు టచ్ చేయాలి. చేస్తే నేను చూడలేను కదా ఫస్ట్ పాయింట్, నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్ లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ ఒక ఫ్రేమ్ లో చూపించాము అంతేగాని అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాం. ఎందుకంటే హిలేరియస్ గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా, ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 ఇయర్స్. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 ఇయర్స్. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు కదా సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే, ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్షాప్ లాగా, మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. టీం భలే ఉన్నాడు.